ఓం నమో భగవతే వాసుదేవ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన ఇతిహాసపు జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు. అండ్ ఈరోజు మనము ఆహ్, పాండవులు మరియు కౌరవుల కథలు తెలుసుకుందాము. మనం ఇప్పటివరకు వారి జననం వరకు తెలుసుకున్నాం కదండీ కిందటి ఎపిసోడ్‌లో. ఇది మన 8థ్ ఎపిసోడ్, 8వ ఎపిసోడ్. సో, ఇక్కడ మనం వాళ్ళు ఎలా పెరిగారు అదంతా తెలుసుకుందాం ఇక్కడ నుంచి. సో, పాండవులు అక్కడ అంటే వాళ్ళందరూ పుట్టారు కదా! మనకి కిందటి ఎపిసోడ్‌లో తెలుసుకున్న దాని ప్రకారము. ముగ్గురు కుంతిదేవికి, ఇద్దరు మాద్రికి పుట్టారు. సో, అక్కడి నుంచి తెలుసుకుంటే ఏంటంటే, పాండవులు అడవిలోని శాంతివనంలో పెరుగుతూ వచ్చారు. మహర్షులు వారిని ధర్మం, జ్ఞానం, ధైర్యం, న్యాయం, సమభావం వంటి విలువలన్నీ నేర్పించారండి అక్కడ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చిన్నప్పటి నుండే చాలా తెలివిగా, జ్ఞానవంతుడుగా, ఎంతో సంతోషంగా ఉండేవాడు. అంటే హ్యాపీ కిడ్ అంటారు గదా! అలా ఉండేవాడు. భీముడేమో శక్తివంతుడుగా, చాలా ధైర్యంగా, ఏ కష్టాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించేవాడు. అర్జునుడేమో తన నైపుణ్యమైన ఆచరణలో ప్రత్యేకత చూపేవాడు. అండ్ నకుల, సహదేవుల అందమే కాకుండా వాళ్ళు అందంగా ఉంటారని ఒక నానుడి. సో, వాళ్ళ అందమే కాకుండా జ్ఞానపరంగా సమర్థులుగా పెరిగారు. మరి చిన్నప్పటి నుంచి కూడా అండి వాళ్ళు ప్రకృతి, నదులు అండ్ పర్వతాలు, వన్యప్రాణులు వీటన్నిటితో చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతిరోజు కూడా వాళ్ళు మెడిటేషన్ అంటే ధ్యానము, యోగా, వేద పాఠాలు అండ్ ఆయుధ పాఠాలు, వనవాస జీవితం ఇవన్నీ చాలా చక్కగా అవపోసన పట్టారు వాళ్ళు. అండ్ మహర్షులు వారి ధర్మాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలిగే నేతలుగా ఆహ్, అనిపించేదట వాళ్ళకి. సో, అలా ఆశీర్వదించేవాళ్ళు మహర్షులు కూడా. ఇంకా హస్తినాపురంలో అంటే ఇదిలా ఉంది. పాండవులు ఇలా పెరుగుతున్నారు శాంతివనంలో అదొక అరణ్యంలో. అండ్ తర్వాత ఇంకా హస్తినాపురంలో కౌరవులు కూడా పెరుగుతున్నారు. మనం చెప్పుకున్నాం గదా! కిందటి ఎపిసోడ్‌లో 100 మంది సోదరులు, ఒక అమ్మాయి దుశ్శల అని జెప్పి. సో, వీళ్ళందరూ కూడా పెరుగుతున్నారు. అయితే దుర్యోధనుడేంటంటే చిన్నప్పటి నుండి గూడా తను ఎంత అహంకారంతో, కోపంతో ఇతరుల మీద ఆధిపత్యం చూయిస్తూ అలా పెరిగాడు. అతనికి తోడు దుశ్శాసనుడు అన్న నీడలోనే ఉండేవాడు. అండ్ మిగతా 98 కుమారులు కూడా దుర్యోధనునికి కట్టుబడే ఉండేవారు. దుర్యోధనుని కాదు అని ఎవరేమి చేసేవాళ్ళు కాదు. వారు అంటే పాండవులు అరణ్యంలో పెరిగిన వీళ్ళు మన హస్తినాపురంలో పెరిగిన వారి బాగోగులు, తర్వాత వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుస్తూనే ఉంటాయి గదండీ! సో, అలా వారికెప్పుడు అప్పుడు పాండవుల గొప్పతనం కానీ, వాళ్ళ ధైర్యం, వాళ్ళ న్యాయం, వాళ్ళ అందం, బలము ఇవన్నీ తెలుస్తూ ఉండేవి. దానివల్ల వాళ్ళు పాండవుల మీద చిన్నప్పటి నుంచి కూడా కోపము, అసూయతో ఉండేవాళ్ళు. ఇలా ఇక్కడ హస్తినాపురంలో, అక్కడ వనంలో పెరుగుతూ వస్తున్నారు మన పాండవులు, కౌరవులు. అది వదిలేస్తే మళ్ళీ అంటే అదక్కడ వదిలేస్తే, మళ్ళీ మనం అరణ్యానికొస్తే ఇక్కడేమైందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు పాండురాజు మాద్రిని చూసి ఆహ్, ముచ్చటపడి తన దగ్గరికి వెళ్ళాడు. అయితే అతనికొక శాపం ఉంది కదండీ! ఎవరిదైనా ఫీమేల్స్ దగ్గరికి వెళ్తే తను వెంటనే చనిపోతాడని జెప్పి, అతను మర్చిపోయి ఆ టైంలో మాద్రి దగ్గరికి అలా వెళ్ళిన వెంటనే పాండురాజు మరణిస్తాడు ఆన్ ది స్పాట్. తను స్పృహ తప్పిపోయి మరణిస్తాడు. అతని మరణం అనుకోకుండా జరిగినప్పటికీ శాపం ప్రభావం వల్లనే అని చాలామంది నమ్మారప్పుడు. సో, పాండు మరణానంతరం ఏమైందంటే అతని భార్య మాద్రి చాలా దిగజారిపోయింది. ఎందుకంటే తన వల్లే కదా భర్త చనిపోయాడు అన్న ఫీలింగ్‌తో తను చాలా బాధపడింది. సో, ఇంకోటి తన భర్త లేకుండా తను ఉండలేనని కూడా నిర్ణయించుకొని ఏం చేసిందంటే, తన పిల్లలకి ఇద్దరు పిల్లలున్నారు గదండీ నకుల, సహదేవులు. వాళ్ళ పాలనా భారం అంతా కూడా కుంతికి అప్పగించి, తను తన భర్తతో పాటే సహగమనం చేసింది తను. సహగమనం చేసేవాళ్ళు కదా అప్పట్లో. అది చేసింది. ఇంక అప్పుడు కుంతికి ఇంక వేరే దారి లేక ఈ ఐదుగురు పాండవుల్ని తీసుకొని తను హస్తినాపురానికి వచ్చేసింది. అంటే మహర్షులు, ఋషులు కూడా అందరూ అదే ఆలోచించారు. కుంతి కూడా ఐదుగురిని తీసుకొని మన హస్తినాపురానికి వచ్చేసింది. తిరిగొచ్చింది.
ఇక్కడేంటంటే కౌరవులు దూరంగా ఉంటూనే పాండవులను చూసి అసూయ పడేవాళ్ళు కదా! ఇక పాండవులు దగ్గరకొచ్చిన తర్వాత వాళ్ళ అసూయ ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఒకే రూఫ్ దగ్గర అంటే సేమ్ అదే కోటలో కలిసి ఉండడము, చేయడము వాళ్ళకి ఇంకెక్కువ కదా! ఎదురు చూస్తుంటే. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళకి మొదటి ఘర్షణ ఎప్పుడైందంటే వాళ్ళిద్దరూ ఆహ్, అంటే పాండవులు, కౌరవులు కలిసి ఆడుకుంటుంటే వాళ్ళకు మొదటి ఘర్షణ మొదలైంది. ఎలా అంటే భీముడు తన అద్భుతమైన శక్తిని చూయిస్తే దుర్యోధనుడు అది తను చూయించలేక ఆ కోపం బయట పెట్టాడు. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పోటీ మనస్తత్వం ఉండేదండి. దుర్యోధనుడికి గాని, భీముడికి గాని. సో, అప్పట్లో ఋషులు వాళ్ళందరూ పాండవులకి ఎంతో జాగ్రత్త చెప్పేవాళ్ళు. వాళ్ళు సో, కామ్‌గానే ఉండేవాళ్ళు ఐదుగురు. కానీ ఆ అసూయ, ద్వేషం వాళ్ళ దగ్గర ఎక్కువైపోతుంది. అంత ఎక్కువైపోతుందని జెప్పేసి వీళ్ళు వెళ్లి రాజుకు చెప్తారు కూడా. ఈ ఈ అహంకారము ఇది మంచిది కాదు రాజా. ఎందుకంటే అది చిన్నప్పుడే మనము దాన్ని కట్ చేయకపోతే పెద్దయిన తర్వాత అది చాలా పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని జెప్పి చెప్తారు అప్పుడే పెద్దవాళ్ళందరూ. విదురుడు వీళ్ళంతా చెప్తారు. ధృతరాష్ట్రుడికి. అంటే దుర్యోధనుడి వాళ్ళ తండ్రికి. కానీ తాను విపరీతమైన ప్రేముంటుంది తనకి పిల్లల మీద. అందుకే ఎప్పుడు వాళ్ళ మాటలు పెడచెవినే పెట్టాడు. కరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదన్నమాట. అలా గడుస్తూ ఉన్నాయి. ఇంకొక రోజు పాండవులు, కౌరవులకు ఒక పోటీ నిర్వహించాలని అనుకుంటారు. అంటే అది స్నేహపూర్వకమైన పోటీ. లైక్ ఎలా అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ లాగా అలా చేద్దాము అని అనుకుంటారు. సో, అలా చేసేసి ఆ పోటీ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరి మధ్యన అర్జునుడి బాణాలు కరెక్ట్‌గా లక్ష్యం చేరుకున్నాయట. అంటే ఏదన్నా గురి పెడితే ఆన్ ది స్పాట్ కరెక్ట్‌గా వెళ్తుందట. భీముడేమో చాలా పెద్ద పెద్ద రాళ్ళని ఎత్తి చూయించాడు. ఎందుకంటే అతను మహాబలశాలి కదా! అలా ఎత్తి చూపిస్తున్నాడు. అండ్ యుధిష్ఠిరుడంటే ధర్మరాజు తనేం చేస్తాడంటే, తన మిగతా తమ్ముళ్ళను మంచి నాయకత్వంలో మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడట. ఇలా పాండవులు ఎన్నో అనేక పోటీలను సాధన, ధైర్యం మరియు సత్యంతో గెలిచారు వాళ్ళు యాక్చువల్. సో, దుర్యోధనుడు అసూయతో దీనిని హర్షించలేకపోయాడు. అతను అస్సలు హర్షించలేకపోయాడు. సో, అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఎవ్వరైనా సరే పిల్లలు వినయంగా, గౌరవంగా ఉండి పెద్దవాళ్ళు చెప్పింది వింటే మనకు చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళంటే. సో, అలా పాండవులను చూసి ప్రతి ఒక్కరు వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రేమతో చూసుకోవడం లైక్ ఇప్పుడు మన కృపాచార్యుడు కావచ్చు. కృపాచార్యుడు అంటే వీళ్ళ గురువండి. సో, అలా కృపాచార్యుడు కావచ్చు. అండ్ విదురుడు అండ్ పెద్ద పెద్ద మహామహులు భీష్ముడు వీళ్ళంతా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ నడవడిక చూస్తే మనకొక మనిషి మీద ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది గదా! అలా. బట్ కౌరవులు ఇది చూసి ప్రతిసారి ఎంతో అసూయతో రగిలిపోయేవారు. ఇదంతా చూసి ఇంక భరించలేక మన విదురుడు కూడా వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు మార్గనిర్దేశం చేస్తూ. ఇది ఇలా కాదు వీళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు రాజ్యం భవిష్యత్తు మారిపోతుంది. జాగ్రత్తగా మార్గనిర్దేశం చేయాలి. ఇలాంటి అసూయలు ఉండకూడదు అని చెప్పేసి చెప్తాడు. కానీ ధృతరాష్ట్రునికి చాలా పిచ్చి ప్రేమండి పిల్లల మీద. అండ్ దుర్యోధనుడి మీద ఇంకా ఎక్కువ ప్రేమ. అందుకే ఇంకా తనసలు హెచ్చరికలను అస్సలు పట్టించుకోడు. ఇలాగే అవుతుంది. ఇలా నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకిలా ఏమంటారు? విద్వేషాలు రగులుతూ ఉంటాయి ఇద్దరి మధ్యన. ఈ లోపున ఒకరోజు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఆహ్, ఎక్కువైపోతుంది. తనకు అసూయ ఎక్కువైపోయి భీముడిని గంగా నదిలో ముంచి చంపేయాలి అని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి, ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్ళి, "మాకు పిల్లలందరం మేము ఆడుకుంటాం. మాకొక బంగ్లా గావాలి. నది ఒడ్డున" అని జెప్పేసి అడుగుతాడు. ఇంకప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషించి సరే అంటాడు. సో, ప్రమాణ కోటి అని ఒక చోటుందండి గంగా నది ఒడ్డున. సో, ఆ ప్రమాణ కోటి దగ్గర ఒక అందమైన భవనాన్ని కట్టిస్తారు. అది ఇలాగే సెలవులు గడపడానికి, ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో తయారు చేయిస్తారు. అలా ఆ భవనం పూర్తయ్యాక దుర్యోధనుడు ఏం జేస్తాడంటే, పాండవులను తన సోదరులతో కలిసి నదిలో వెళ్లి ఆడుకుందాము అని చెప్పి పిలుస్తాడు. అందరం కలిసి ఆడుకుందాము. యుధిష్ఠిరుడికి ఇదంతా తెలీదు కదా! అందుకే తన తమ్ముడితో కలిసి సరే వస్తానని చెప్పి అందరూ బయలుదేరారు. అలా వాళ్ళు ఏనుగులు, తర్వాత రథాలు వీటన్నిటిని ఎక్కి ప్రమాణ కొరకు బయలుదేరుతారు. అక్కడ చేరుకున్న తర్వాత అందరూ కలిసి చాలా రకరకాల ఆటలు ఆడతారు. అండ్ ఎంతో సంతోషంగా ఉంటారు. అండ్ అందరూ కలిసి భోజనం గూడా చేస్తారు. ఇలా ఉంటుందక్కడ ప్రమాణ కోర్ట్‌లో పాండవులు, కౌరవులు కలిసి ఇలా ఉంటారు. ఇంకా ఈ కథను మనం తదుపరి ఎపిసోడ్‌లో కొనసాగిద్దామండి. అప్పటి వరకు ఈ పురాణ కథలు మీ జీవితంలో దారి చూపాలని కోరుకుంటున్నాను.
ఇది పాడ్కాస్ట్. మన పాడ్కాస్ట్ పురాతన కథలకు నేటి కాలంలో స్వరం ఇచ్చే చోటు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. మీ మద్దతే ఈ అమూల్యమైన కథలను ముందుకు తీసుకెళ్తుంది అని మర్చిపోకండి. ఓం నమః శివాయ.